Right now, 90% of the students who are about to pursue their engineering course చేయాలి, అక్కడ నుంచి నేను ఒక కెరియర్ ఏర్పాటు చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు స్టూడెంట్సే కాదు పేరెంట్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయా పోతాయా, అమెజాన్ లో తీసేశారంటే, TCS లో తీసేశారంట, Oracle లో కూడా లే ఆఫ్ జరిగిపోయాయి అంటే ఇది యాక్చువల్గా ఊహించని ఘటన. సో ఇప్పుడు అందరికీ భయం కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఈ రోజు మనము ఇలాంటి ఒక కాలేజ్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ కాలేజ్ అచీవ్మెంట్స్ గనక చూసుకుంటే ఒక 19-year-old బాయ్ ఒక స్మార్ట్ కళ్ళజోడు తయారు చేశాడు, స్మార్ట్ లెన్స్. అది బ్లైండ్ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది. AI గ్లాసెస్ తయారు చేశాడు అని చెప్పి న్యూస్ లో వచ్చింది. సో దాదాపుగా $70 million ఎమర్జెంట్ లో వాళ్ళు ఫండింగ్ రైజ్ చేయడం జరిగిందనమాట. సో అవుట్ ఆఫ్ 20 డెవలపర్స్ ఆర్ కరెంట్లీ SST స్టూడెంట్స్. సో SST అనేది స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో మనం మాట్లాడేది స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి. సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ తో వీళ్ళు ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. దాదాపుగా 2 lakhs per month ఇంటర్న్షిప్స్ పొందిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. 96.3% ఆఫ్ ప్లేస్మెంట్ రేట్. బేసిక్ అకాడమిక్ డీటెయిల్స్ ఉంటే చాలు. అంటే ఇంటర్మీడియట్ లో మీ మార్క్స్ ఏంటి, 10th క్లాస్ లో మీ మార్క్స్ ఏంటి, మీ సబ్జెక్ట్ కాంబినేషన్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి. అప్లై చేసేయండి. తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి, CS and AI బిజినెస్ ఆర్ బోత్. సో ఇలా అప్లై చేసేసిన తర్వాత వీళ్ళు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ పేరు NSET. ఓకే, NSET అనేది వీళ్ళు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్. అది అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. 2 rounds అన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానిని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ అండ్ స్కాలర్షిప్స్ అనేవి డిసైడ్ చేస్తారనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి అంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి